నుంచి నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. అయోధ్యలో రాముడు జన్మించిన స్థలం ఆ స్థలంలో రామునికి పట్టాభిషేకం జరుగుతున్న ప్లేస్ అది. అయితే ఒక బాబా ట్రస్ట్ వారు ఏకంగా 1,11,111 కిలోల లడ్డూని ట్రస్ట్కు పంపారంట. రేపు జరగబోయే 17వ తారీఖున ఆ జన సముద్రానికి పంచడానికి ఇన్ని లక్షల కిలో ఇంత బరువున్న 1,11,11 అంటే అన్ని ఒకట్లే 6 ఒకట్లు. ఇది దేనికి సంకేతం తెలీదు, కానీ అదే ట్రస్ట్ వారు అయోధ్యకి ప్రారంభోత్సవం సమయంలో 40 కిలోల లడ్డూని పంపించారంట. కానీ దీని అంచనా వేయగలరా మీరు? 1,11,111 కిలోలంటే సామాన్యులు వల్ల కాదు. ఇది తయారు చేయాలన్నా అత్యంత చాకచక్యం కావాలి. అసలు ఎంత హైట్ వస్తుంది, ఎంత లావు ఉంటుంది, దాని వైశాల్యం ఎంత, దాని ఇదెంత అనేది, చుట్టుకొలతలు ఎంత అనేది ఎవరు కూడా ఊహించలేరు. అసలు ఆ లడ్డూని తిలకించటానికే వెళ్ళే భక్తులు ఎక్కువ అవుతారంటే నమ్ముతారా మీరు? నమ్మాలి మీరు. ఎందుకంటే ఈ లడ్డు తిరుపతి దేవస్థానం వాళ్ళు, కాశీ శ్రీ శివాలయంకు సంబంధించిన వంట వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఆ లడ్డూని తయారు చేస్తున్నారంట. పచ్చకర్పూరము, జీడిపప్పులు, బాదం పప్పులు, పటికే బెల్లం, ఇంకా రకరకాలైన సుగంధాలతో రంగురంగులుగా దానిపైన డెకరేషన్ చేస్తూ చేయాలని చెప్పి ఎప్పుడూ ఖైరతాబాద్ చూసాం వినాయకునికి ఇంత పెద్ద లడ్డు, అంత పెద్ద లడ్డు అని. కానీ నేడు అయోధ్యలో ఎన్ని కిలోలు అంటే ఎంత ఒక మనిషి ఒక 50 కిలోలు 100 కిలోలదే చాలా నిండిపోయింది. మనం అయోధ్యలో చూడాలంటే మన 2 కళ్ళు సరిపోతాయా ఆ లడ్డూని చూడడానికి? ఎంత ప్లేస్ కావాలి? ఖైరతాబాద్లో 70 కిలోలు, 100 కిలోలు, 1000 కిలోలు, 1500 కిలోలు, 2000 కిలోల దాకా మనం చూసాం. 2000 కిలోలు అని ఇటు మనిషి అటు కనబడేవాడు కాదు ఆ లడ్డు. అదే కొన్ని లక్షల రూపాయలకి వేలం వేసేవారు. అలాంటి ఈ లడ్డూని ఈ 1,11,111 కిలోల లడ్డు అసలు ఎంత ప్లేస్ పడుతుంది? దాన్ని అక్కడికి ఎప్పుడు తరలిస్తారు? అసలు ఆల్రెడీ తరలించారా? రేపు 17వ తారీఖున జరగబోతుంది. అయితే ఇదంతా పక్కన పెట్టండి, ఇంకొక విషయం ఉంది. ఇంకో విషయం కూడా వైరల్ అవుతుందో నిజమో తెలీదు. శ్రీరామ ట్రస్ట్ అంటే అయోధ్య ట్రస్ట్, శ్రీరాముని విగ్రహం పెట్టిన ట్రస్ట్ వారు ఒక వినూతనమైన ప్రయోగం చేస్తున్నారంట. సాంకేతిక ప్రయోగం. ఇది ఎంతవరకు సఫలత్వం అవుద్దో తెలియదు. ఏంటంటే మన ఒరిస్సాలో కోణార్కులో సూర్యుని మీద డైరెక్ట్ గా వచ్చి ఆ ప్రతిబింబం ఉదయం ఎన్నో గంటల సేపు ఉంటుందంట. అలాగే శ్రీకాకుళంలో కూడా ఒక ఊరుంది, ఒక దేవస్థానం. ఆ దేవస్థానంలో కూడా
వచ్చి సూర్యుడు వచ్చి తన మీద లింగాకారం మీద పడుతుందంట. ఇలాగా ఇవన్నీ ఒక రకమైతే దాన్ని అయోధ్యలో శ్రీరాముడికి అర్ధచంద్రాకారం ఉంటుంది. అర్ధచంద్రాకారం పట్టాభిషేకం అప్పుడు పెడతారు. అలాంటిది మన రాముని యొక్క తండ్రి దశరథుడు అప్పుడు పెట్టించాడంట అర్ధచంద్రాకారం. ఎందుకంటే ఆయన పేరే రామచంద్రమూర్తి అంట. అందుకని ఆ చంద్రాకారం పెట్టిన కాడి నుండి ఆయన పేరు రామచంద్రమూర్తి అయినంట. మామూలుగా రాముడు అయితే ఆ చంద్రాకారం పెట్టిన కానిండి ఆయనకి రామచంద్రమూర్తి అని నామకరణం జరిగిందంట. అది సాంకేతికంగా ఎంతో చాలా అద్దాలు రకరకాల సెట్టింగులు చేసి ఇంత చేసింది కనీసం ఒక రోజు ఉంటుందా, ఒక గంట ఉంటుందా అని అడుగుతారా మీరు? అడిగే హక్కు లేదు మీకు. కేవలం నేనే చెప్పేస్తున్నా, 6 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాల నుండి 6 నిమిషాలు. ఈ 6 నిమిషాలు ఎంతమంది ప్రజలు ఆ దర్శనం చేసుకుంటారు? ఆ సూర్యబింబాన్ని, ఆ సూర్య అర్ధచంద్రాకారాన్ని ఎంతమంది దర్శనం చేసుకోగలరు చెప్పండి? ఇది సాధ్యపడేదేనా? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి దేశం జనాభా అందరు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని చూడాలని, ఆ బాలరాముడిని చూడాలని తహతహలాడుతుంటే ఇది మొట్టమొదటి సంవత్సరం శ్రీరామనవమి, శ్రీరాముడి యొక్క కళ్యాణం. ఇది ఫస్ట్. అక్కడ కళ్యాణం చెయ్యట్లా, ఓన్లీ అర్ధచంద్రాకారం, సూర్య చంద్రాకారం పెడతారంట. చంద్ర తిలకం అంట, అది పెడతారంట. అది సూర్యునితో పెడతారంట. ఆయన సూర్యవంశీకుడు, అందుకని ఆయనకి ఆ సూర్యుడిని ఎలా అర్ధచంద్రాకారంలో పెడతారు అంట. అందుకని ఎంతో పటిష్టమైన సెక్యూరిటీ, ఫుల్లీ సెక్యూరిటీగా ఆ పెట్టిన అద్దాల మీదకి కానీ ఆ సెట్టింగుల మీదకి కానీ ఎవరు పడకంట సాంకేతికమైన సెట్టింగులతో ఆ సూర్యునకు అర్ధచంద్రాకారం యొక్క బొట్టుని ఆయన నుదుటి మీద పెడతారంట. ఇది ఎంత గొప్పతనం అనుకుంటున్నారో మరి నాకు తెలియదు, కానీ కృత్రిమంగా ఆలోచించి ఇది చేయటం చాలా నేరం. స్వామితో ఆడుకుంటున్నారు వీళ్ళు. దీనిపైన వీళ్ళకి జరుగుద్ది. అక్కడ ఏదో బ్యాడ్ కార్యక్రమాలు జరుగుతాయి. అసలు అక్కడ కోణార్కులో స్వయంభూ సూర్యుడు వచ్చి కాళ్ళ మీద పడ్డము, అక్కడ సూర్య దేవాలయము అనేది ఒక ప్రత్యేకత. ఇలాంటిది అలాగే రామతీర్థాల్లో కూడా పడుతుందంట ఒక రోజున. రామతీర్థాలు మన విజయనగరం దగ్గర ఉంది రామతీర్థాలు, అక్కడ కూడా ప్రసిద్ధే. సూర్యుడు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడతాడు, కొన్ని గంటలు ఉంటాడు. ఇక్కడలాగా 5 నిమిషాలు కాదు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన సూర్యుడు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన పాదాల వద్ద అలా ఆడుతూ ఉంటాడు సూర్యుడు. ఆ ఒక్కరోజు మాత్రమే జరుగుద్ది, మిగతా రోజులు జరగవు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.